ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం, డ్రోన్లు క్షిపణులతో ఇరు దేశాల దాడులు. ఇరాన్ అణు సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు, ఎయిర్ బేసులు ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటన. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై ముమ్మరంగా దర్యాప్తు, బ్లాక్ బాక్స్ గుట్టు విప్పే పనిలో నిమగ్నమైన అధికారులు. విమాన ప్రమాదంతో బీమా సంస్థలకు బెంగ, దాదాపు 1000 కోట్ల మేర క్లెయిమ్స్ ఉండే అవకాశం. ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు, ఆనందం వ్యక్తం చేస్తున్న పిల్లల తల్లులు. పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. తొలుత ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. టెహ్రాన్ దాడులకు ప్రతీకారంగా మరోసారి ఇజ్రాయెల్ భారీగా దాడులు జరిపింది. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణు శాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ఇరాన్ అణు ఒప్పందానికి రావాలని, లేదంటే మరింత తీవ్ర దాడులు ఉంటాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య దాడులు తీవ్రతరమయ్యాయి. దాడులు ప్రతిదాడులతో ఇరు దేశాలు విరుచుకుపడుతున్నాయి. తొలుత ఇరాన్ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయగా టెహరాన్ భారీ క్షిపణులతో ప్రతిదాడులు చేసింది. వీటిని అడ్డుకున్న టెల్ అవీవ్ మరోసారి ఇరాన్ ప్రాంతాలపై విరుచుకుపడింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇరాన్పై ఇజ్రాయెల్ దళాలు భీకర స్థాయిలో విరుచుకుపడ్డాయి. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100 క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇందుకు దీటుగా స్పందించిన ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. ప్రతీకార దాడులకు దిగిన టెహరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 100ల సంఖ్యలో క్షిపణుల్ని ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలేంలలో పలుచోట్ల పేలుళ్లు జరిగాయి. 10ల సంఖ్యలో ఇజ్రాయేలీలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఇరాన్ క్షిపణుల్ని అడ్డుకోవడంలో ఇజ్రాయెల్కు అమెరికా సహకారాన్ని అందిస్తోంది. ఇజ్రాయెల్లోని పలు ప్రాంతాలే లక్ష్యంగా శుక్రవారం రాత్రి 200కు పైగా క్షిపణులు టెహరాన్ వైపు నుంచి దూసుకొచ్చాయని స్థానిక మీడియా వర్గాలు పేర్కొన్నాయి. పౌర నివాసాలపై దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఇరాన్ను ఇజ్రాయెల్ రాజకీయ పార్టీల నేతలు హెచ్చరించారు. ఇరాన్ ఎదురుదాడిలో నష్టం వివరాల్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించలేదు. దేశంలో మాత్రం అత్యయిక పరిస్థితిని విధించింది. దేశవ్యాప్తంగా సైన్యాన్ని అప్రమత్తం చేసింది. మరోవైపు ఇరాన్పై ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగింది. శుక్రవారం ఉదయమే దాడులు చేసిన ఇజ్రాయెల్ 24 గంటల్లోపే మరోసారి అణు, మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా దాడులు చేపట్టింది. తాజాగా ఇస్ఫహాన్ అణు స్థావరంపై విరుచుకుపడ్డట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. ఈ మేరకు ఇస్ఫహాన్లోని అణుస్థావరాలు ఉన్న నిర్మాణాల్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. భూగర్భంలో నిర్వహిస్తున్న అణుశుద్ధి కేంద్రం ఫోర్దో పైన దాడులు చేసినట్లు పేర్కొంది. అంతకుముందు శుక్రవారం ఉదయం ఇరాన్ రాజధాని టెహరాన్తో పాటు మొత్తం 200 లక్ష్యాలపై దాడి చేసినట్లు తెలిపింది. ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు ఇస్ఫహాన్ ప్రాంతంలోని అణుస్థావరంపై విరుచుకుపడి లక్ష్యాల్ని ఛేదించినట్లు ఐడీఎఫ్ పేర్కొంది. ఈ ప్రాంతంలో అణుబాంబుల తయారీ కోసం యురేనియం శుద్ధి ప్రక్రియ జరుగుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. యురేనియం శుద్ధి కోసం వినియోగించే ల్యాబ్లు, ఇతర మౌలిక సదుపాయాల్ని ధ్వంసం చేసినట్లు పేర్కొంది. తమ దాడుల్లో ఇరాన్కు చెందిన పలు ఎయిర్ బేస్లను ధ్వంసమైనట్లు ఐడీఎఫ్ పేర్కొంది. అవసరమైనంత మేరకు మళ్లీ దాడులు చేపడతామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు. 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాల్ని కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీన్ని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మండిపడ్డారు. శిక్ష తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్పై హూంకరించారు. ఇరాన్పై తాజా దాడికి ఇజ్రాయెల్ రైజింగ్ లయన్ అని పేరు పెట్టింది. తమ దేశ ఉనికిని కాపాడుకునేందుకే ఈ చర్య తీసుకున్నట్లు ప్రధానమంత్రి నెతన్యాహు తెలిపారు. ఇరాన్ అణ్వాయుధాల వల్ల తమ దేశానికి కలిగే ముప్పును తొలగించేందుకే ఈ చర్యను చేపట్టామన్నారు. రైజింగ్ లయన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇరాన్ నాయకత్వంపై అక్కడి ప్రజలు తిరుగుబాటు చేయాలని నెతన్యాహు పిలుపునిచ్చారు. ఈ క్షణాన్ని ఉపయోగించుకుని ఇరాన్ నాయకత్వానికి వ్యతిరేకంగా ఏకం కావాలని పేర్కొన్నారు. ఈ సమయంలో తాను, ఇజ్రాయెల్ ప్రజలు వారికి మద్దతుగా ఉంటారని తెలిపారు. మరోవైపు టెహరాన్ హద్దుమీరుతోందని, పౌర ప్రాంతాల్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణులు ప్రయోగించిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాల్లంట్ పేర్కొన్నారు. ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు.
మరోవైపు ఇప్పటికైనా తమతో అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు మరోసారి సూచించారు. ఒప్పందం చేసుకోవడానికి ఇరాన్కు రెండో అవకాశం లభించిందని ట్రంప్ పేర్కొన్నారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటకముందే ఇరాన్ తమతో అణు ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ సూచించారు. ఇజ్రాయెల్ దాడుల గురించి తమకు ముందే తెలుసని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ దాడుల్లో తమ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ఏదైనా ప్రతీకార దాడుల్ని ఎదుర్కొనేందుకు తమ సైన్యంలోని సెంట్రల్ కమాండ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. అమెరికా తనను తాను రక్షించుకోవడంతో పాటు ఇజ్రాయెల్ను కూడా కాపాడేందుకు సిద్ధంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రతిదాడికి దిగడంతో పశ్చిమాసియాకు యుద్ధ నౌకల్ని, సైనిక వ్యవస్థల్ని అమెరికా తరలిస్తోంది. ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని ఇరు దేశాలకు హితవు పలికాయి. కాల్పుల విరమణ పాటించాలని పిలుపునిచ్చాయి. పశ్చిమాసియా ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగిపోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దౌత్య పద్ధతిలో ఉద్రిక్తతల్ని తగ్గించుకోవాలని ఇజ్రాయెల్, ఇరాన్లను అభ్యర్థించింది. ఇరాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిని రష్యా తీవ్రంగా ఖండించింది. ఇరాన్ ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకున్నా ఇజ్రాయెల్ ఈ దాడికి పాల్పడిందని రష్యా ఆరోపించింది. ప్రపంచ శాంతికి భంగం కలిగించే ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం చూస్తూ ఊరుకోలేదని రష్యా పేర్కొంది. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరింది. ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సౌదీ అరేబియా పేర్కొంది. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి ఏమాత్రం సమర్థనీయం కాదని పాకిస్తాన్ పేర్కొంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనికాధికారులు మృతి చెందడంపై లెబనాన్కు చెందిన హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ సంతాపం తెలిపింది. ఇజ్రాయెల్ దాడిని ఖండించిన హెజ్బొల్లా తాజా ఘర్షణలో ఇరాన్తో చేతులు కలుపుతున్నట్లు మాత్రం ప్రకటించలేదు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో తెలిపింది. బ్లాక్ బాక్స్ విశ్లేషణను ప్రారంభించినట్లు వెల్లడించారు. విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం పరిశీలించింది. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంబెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. గుజరాత్ అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కూలి 265 మంది దుర్మరణం పాలైన ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. ఘోర ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్ బాక్సు లభ్యమైంది. ప్రమాద స్థలంలోని బీజే వైద్య కళాశాల రెసిడెన్షియల్ క్వార్టర్ల భవనం పైకప్పు నుంచి బ్లాక్ బాక్సును స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ వెల్లడించింది. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకునేందుకు అందులోని సమాచారమే కీలకం. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 40 మంది సిబ్బంది పౌర విమానయాన శాఖ బృందాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఏఏఐబీ వెల్లడించింది. మరోవైపు అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని జాతీయ దర్యాప్తు బృందం ఎన్ఐఏ పరిశీలించింది. ఈ బృందం వెంట ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు కూడా ఉన్నారు. ఎయిర్ ఇండియా ఎండీ, సీఈఓ క్యాంబెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి శుక్రవారం ఉదయం వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ప్రమాద స్థలానికి ఫోరెన్సిక్ బృందాలు చేరుకున్నాయి. విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కలిసి మొత్తం 241 మంది మృతి చెందారని విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా నిర్ధారించింది. ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదానికి గురైన విమానంలోని ప్రయాణికుల కుటుంబాల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటించింది. అహ్మదాబాద్, ముంబై, ఢిల్లీ, ఘాట్విక్ విమానాశ్రయాల్లో సహాయ కేంద్రాల్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ కు సకాలంలో చేరుకోవడానికి కేంద్రాల సహాయాన్ని తీసుకోవచ్చని చెప్పింది. సహాయం కోసం భారత్లో ఉన్నవారు, బయట దేశాల్లో ఉన్నవారు హాట్లైన్ నంబర్లను సంప్రదించాలని కోరింది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 6 మృతదేహాల ముఖాల్ని గుర్తించి శుక్రవారం వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం 215 మంది బాధిత కుటుంబాలు తమను సంప్రదించారని, వారి నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరిస్తున్నట్లు చిరాక్ పోలీసు అధికారి గోసాయి వివరించారు. డీఎన్ఏ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు 72 గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు. మృతదేహాల్ని గుర్తించాక శవ పరీక్షలు నిర్వహించిన తర్వాత కుటుంబాలకు అప్పగిస్తామని ఆయన చెప్పారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలిపారు. డీఎన్ఏ పరీక్షల కోసం సివిల్ ఆసుపత్రిలో మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నామని అహ్మదాబాద్ ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్ ద్వివేది వెల్లడించారు. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రమాద స్థలంలో శకలాల తొలగింపు చర్యలు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయని, అవి చివరి దశకు చేరుకున్నాయని అధికారులు శుక్రవారం వెల్లడించారు. మృతుల్లో 13 మంది రాజస్థాన్కు చెందినవారని తెలిపారు.
అహ్మదాబాద్ ఘోర విమాన దుర్ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానాల్ని నిలిపివేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లు సమాచారం. తొలుత తాత్కాలికంగా సేవలు నిలిపివేసి భద్రతా సమీక్ష నిర్వహించిన అనంతరం పూర్తిగా నిలుపుదల చెయ్యాలా, కొనసాగించాలా అన్న దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు భారత్, అమెరికా సంస్థల మధ్య సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తాజా దుర్ఘటనకు సంబంధించి దర్యాప్తు పూర్తయిన తర్వాత ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఎయిర్ ఇండియాతో పాటు విమాన నిర్వహణ విధానంపై ఇతర విమానయాన సంస్థలకు కూడా కేంద్రం నోటీసులు పంపే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఎంతో మంది జీవితాలను బుగ్గి చేసింది. కుటుంబం కోసం వేల మైళ్ల దూరంలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆ కుటుంబాలకు ఇంకెప్పుడూ కనిపించకుండా చేసింది. రేయింబవళ్లు కష్టపడుతూ కొడుకును డాక్టర్ను చేయాలనుకున్న తండ్రి కలను ఆవిరి చేసింది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన బాధితుల కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. లండన్లోని ఓ రెస్టారెంట్ వంటశాలలో చాలా ఏళ్లుగా పనిచేస్తూ తమ కుటుంబాల్ని పోషించుకుంటున్న ఇద్దరు స్నేహితులు ప్రకాష్ చంద్ర మెనారియా, వృద్ధి చంద్ర మెనారియాను విమాన ప్రమాదం తిరిగి రాని లోకాలకు చేర్చింది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లా మేనార్ గ్రామానికి చెందిన ప్రకాష్ చంద్ర తండ్రి మరణం తర్వాత గ్రామానికొచ్చారు. 4 నెలలు గ్రామంలోనే ఉండి లండన్ తిరిగి వెళుతుండగా ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. విమానం ఎక్కే ముందు ప్రకాష్ సెల్ఫీ దిగి తన కుటుంబానికి పంపారు. ఆ ఫోటో చూసుకుని ఆ కుటుంబం ఇప్పుడు గుండెలవిసేలా రోదిస్తోంది. అతని స్నేహితుడు వృద్ధి చంద్ర కూడా గత 1.5 దశాబ్ద కాలంగా లండన్లో ఉంటున్నారు. వృద్ధి చంద్రకు వీడ్కోలు చెప్పేందుకు అతని భార్య, పిల్లలు అహ్మదాబాద్ విమానాశ్రయానికొచ్చారు. వీడ్కోలు పలికి తిరిగి వెడుతుండగా దారిలో ప్రమాదం గురించిన వార్త వారికి తెలిసే తిరిగి వారు అహ్మదాబాద్ వచ్చారు. వృద్ధి చంద్ర మరణ వార్త తెలుసుకున్న వారు కన్నీరు మున్నీరయ్యారు. రాజస్థాన్ బార్మర్ జిల్లాలోని బోర్ చరణన్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి జయప్రకాష్ జాట్ అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. జయప్రకాష్ అహ్మదాబాద్ లో హాస్టల్లో ఉంటూ ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్నారు. హాస్టల్ పైనే విమానం కూలిపోవడంతో మెస్ లో భోజనం చేస్తున్న జయప్రకాష్ అక్కడికక్కడే చనిపోయాడు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందు జయప్రకాష్ అతని స్నేహితునితో మాట్లాడారు. మెస్లో ఆహారం తినబోతున్నారని అతనికి చెప్పిన కాసేపటికే అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని తెలిపారు. ఈ ప్రమాదంలో జయప్రకాష్ 30% కాలిపోయాడు. కాలిపోయిన గోడ శిథిలాలు అతనిపై పడిపోవటం వల్ల మరణించాడు. ఈ సంఘటన గురించి సమాచారం అందగానే జయప్రకాష్ కుటుంబం గురువారం రాత్రి అహ్మదాబాద్ చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మృతదేహాన్ని అప్పగించారు. జయప్రకాష్ తండ్రి ధర్మరాం జాట్ బలోత్రాలోని ఓ వస్త్ర కర్మాగారంలో కార్మికుడిగా పనిచేస్తున్నారు. రాత్రి పగలు కష్టపడి తన కొడుకును డాక్టర్ చెయ్యాలని అతను కలలు కన్నారు. జయప్రకాష్ ఆకస్మిక మరణం అతని కలల్ని కల్లలు చేసింది. కోట నివాసి అయిన ఎంబీబీఎస్ 3వ సంవత్సరం విద్యార్థి మయాంక్ సేన్ అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. గురువారం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అతను మెస్ నుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత విమానం మెస్ మీద పడింది. కొంచెం ఆలస్యమై ఉంటే తన ప్రాణాలకు ప్రమాదముండేదని మయాంక్ చెప్పాడు. భోజనం చేస్తున్న కొంతమంది విద్యార్థులు, ఇతర వైద్యులు ప్రమాదంలో చిక్కుకున్నారని తెలిపాడు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదాల నివారణకు కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తునకు ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటైంది. పౌర విమానయాన శాఖ ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రమాదాల నివారణకు కఠినమైన ఫ్రేమ్ వర్క్ ను ఈ కమిటీ ప్రతిపాదించనుంది.
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానంలో సీట్ నెంబర్ 11A కూర్చున్న విశ్వాస్ కుమార్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడటంతో ఇప్పుడు ఆ సీటుపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆ సీట్లో కూర్చుంటే ప్రమాద సమయాల్లో సురక్షితంగా బయటపడవచ్చని ఉన్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. 11A సీట్ ఎమర్జెన్సీ ద్వారానికి సమీపంలోనే ఉండటం అందుకు కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అసలు 11A సీటుపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు నిజమేనా? ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రయాణికులు, సిబ్బంది మొత్తం చనిపోగా విశ్వాస్ కుమార్ అనే బ్రిటిష్ పౌరుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో సీట్ నెంబర్ 11A కూర్చున్న ఆయన ప్రాణాలతో బయటపడ్డం అద్భుతంగానే భావిస్తున్నారు. అయితే ఆ సీటు అత్యవసర ద్వారానికి దగ్గరలో ఉండడంతో సురక్షితంగా బయటపడ్డారని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా బోయింగ్ 787-8 విమానాల్లో మొదటి వరుసలో ఉన్న 6 సీట్లలో 11A ఉంటుంది. అత్యవసర నిష్క్రమణ ద్వారానికి సమీపంలో కిటికీ పక్కన ఉంటుంది. గ్యాలరీ ఏరియా కూడా సమీపంలో ఉంటుంది. విశ్వాస్ కుమార్ ఎలా బయటపడ్డారో ఇప్పుడే చెప్పడం తొందరపాటే అవుతుందని నిపుణులు అంటున్నారు. ఆయన కూర్చున్న సీటు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ కు సమీపంలో ఉండడం సురక్షితంగా బయటపడ్డానికి ఒక కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే అన్ని విమానాల్లో 11A సీటు కిటికీ పక్కన లేదా అత్యవసర ద్వారానికి సమీపంలో ఉండవని చెప్తున్నారు. కేవలం బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాల్లో మాత్రమే అలా ఉంటుందని అంటున్నారు. కూర్చున్న సీటు ఆధారంగా బతికే అవకాశాల్ని చెప్పలేమని మరికొందరు నిపుణులు చెప్తున్నారు. ఒక ఘటనలో జరిగినట్లు మరొక దానిలో కూడా జరుగుతుందని ఊహించడం మూర్ఖత్వమేనని అంటున్నారు. విమాన అంతర్గత నిర్మాణం మోడల్, క్యారియర్ను బట్టి మారుతుందని తెలిపారు. అత్యవసర ద్వారానికి సమీపంలో కూర్చున్నా బయటకొస్తామనే గ్యారంటీ లేదని చెప్తున్నారు. ప్రమాదం తర్వాత కొన్ని సందర్భాల్లో అత్యవసర ద్వారాలు జామ్ అయిపోయి తెరుచుకోకపోవచ్చని అంటున్నారు. అహ్మదాబాద్లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాద ఘటనలో పెద్ద మొత్తంలో బీమా క్లెయిమ్లు జరిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదంలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే ఇది ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లెయిమ్గా నిలవనుంది. భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన ఈ దుర్ఘటన బీమా సంస్థలకు నష్టాల ఆందోళనలను పెంచింది. అహ్మదాబాద్ లో చోటు చేసుకున్న ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దుర్ఘటన ఏవియేషన్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన బీమా క్లెయిమ్ గా నిలవనుంది. ఈ ప్రమాదంలో దాదాపు 1000 కోట్ల రూపాయలకు పైగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లు జరిగే అవకాశం ఉంది. భారీ ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కలిగించిన ఈ దుర్ఘటన బీమా సంస్థలకు నష్టాల ఆందోళనల్ని పెంచింది. ప్రమాదానికి గురైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం 11.5 ఏళ్ల పాతది కావడంతో దీనిపై వచ్చే బీమా పరిమితంలో ఉండొచ్చు. కానీ ప్రయాణికుల మరణాలు, మూడో పక్షానికి జరిగిన తీవ్ర నష్టానికి భారీగా బీమా చెల్లించాల్సి వస్తుంది. ఈ ప్రమాదంలో జరిగే క్లెయిమ్లు విమానయాన బీమా రంగానికి సేకరించిన మొత్తం వార్షిక ప్రీమియంను మించిపోయే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏవియేషన్ ఇన్సూరెన్స్ ప్రోగ్రాం కింద ఎయిర్ ఇండియా దాదాపు $20 బిలియన్ల బీమా చేసింది. ఈ పాలసీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండింటినీ కవర్ చేస్తుంది. దీనికి టాటా ఏఐజీతో పాటు భారతీయ బీమా సంస్థలు హామీదారుగా ఉన్నాయి. న్యూ ఇండియా అష్యూరెన్స్, జీఐసీ రీ వంటి ప్రభుత్వ సంస్థలు కూడా ఇందులో భాగస్వాములుగా ఉన్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఈ 2 ప్రభుత్వ బీమా సంస్థల షేర్లు వరుసగా 4-3% పడిపోవడం గమనార్హం. నష్టం పాక్షికంగా లేదా పూర్తిగా జరిగినా విమానయాన సంస్థ ప్రకటించిన విలువ ఆధారంగా నష్టాన్ని బీమా సంస్థలు భర్తీ చేస్తాయని బీమా రంగ నిపుణులు చెప్తున్నారు. 1999 మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం ఎయిర్లైన్స్ ప్రయాణికులకు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఆధారంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక్కో ప్రయాణికుడికి దాదాపు ₹1.5 కోటి వరకు పరిహారం వస్తుంది. అయితే ఎయిర్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రోగ్రాం బహుళ గ్లోబల్ మార్కెట్లలో రీ ఇన్సూర్ చేయడం వల్ల ఏ ఒక్క బీమా సంస్థపై పూర్తిగా భారం పడదని నిపుణులు చెప్తున్నారు. విశాఖలో ప్రపంచ యోగా దినోత్సవ నిర్వహణకు ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి. ప్రధానితో పాటు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి 1000 మందికి ఒక బ్లాక్ ఏర్పాటు చేసి ఒక యోగా శిక్షకుడిని అందుబాటులో ఉంచేలా ప్రణాళిక చేశారు. ఇందుకోసం ఆంధ్ర వర్సిటీ, కేంద్ర ఆయుష్ విభాగాలతో పాటు రాష్ట్ర క్రీడా సంస్థ నిపుణులు విశాఖలో శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది యోగాలో పాల్గొనేలా ప్రభుత్వం శిక్షణా శిబిరాలు నిర్వహిస్తోంది. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21 తెల్లవారుజామున ప్రధాని మోదీ ఆర్కే బీచ్లోని కాళీమాత ఆలయం వద్ద యోగా చేయనున్నారు. మోదీతో పాటు కాళీమాత ఆలయం నుంచి భీమిలి వరకు 22 కిలోమీటర్ల మేర
దాదాపు 5 లక్షల మంది ఆసనాలు వేస్తారు. ఇందుకోసం యోగా శిక్షకుల్ని ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్లో శిక్షణ ఇస్తున్నారు. మేము అందరం కూడా మా కాలేజ్లో ఇప్పుడు 120 మంది మాస్టర్ ట్రైనర్స్ని తయారు చేశాము. అలానే ఒక్కొక్క కాలేజ్ నుంచి 50 ట్రైనర్స్ని ఆ విధంగా స్కూల్స్ నుంచి సచివాలయాల నుంచి కూడా తయారు చేస్తున్నారు. సచివాలయ లెవెల్లో కూడా తయారు చేస్తున్నారు అనమాట. సో ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరగడం చాలా అద్భుతం. 50 మందికి పొద్దున్న 5:30 నుంచి 7:30 వరకు శిక్షణ ఇస్తాం. అలాగే సాయంత్రం కూడా 5 నుంచి 7:30 వరకు శిక్షణ ఇస్తాం. పిల్లల్ని కూడా చాలా శక్తివంతులుగా ఈ యోగా ద్వారా శక్తివంతులుగా తయారు చేస్తున్నాం. ఈ నరేంద్ర మోడీ గారు ఈ యోగా ప్రోగ్రాం కండక్ట్ చేయడం, మాకు ఈ టీచర్ ట్రైనింగ్లు ఇవ్వడం, మేము 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళ ఆరోగ్యంతో ఉంటే మా ఆరోగ్యం కూడా ఇంకా పెంచుకుంటాం. ప్రపంచం మొత్తం ఇండియా వైపు చూస్తుందంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మోడీ గారు అట్ ద యోగా, సేమ్ యోగా ఆల్సో. యోగా అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ కాదండి. యోగా అంటే యూనియన్ ఆఫ్ బాడీ అండ్ మైండ్. అంటే ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్గా కాకుండా స్పిరిచువల్గా కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ప్రధాని మోదీ పాల్గొనే యోగా వేడుకల్లో ప్రజల్ని భాగస్వాముల్ని చేయాలని సుశిక్షితులైన యోగా అధ్యాపకులతో ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. రోజుకు 6 గంటలు విశాఖ నుంచి తర్ఫీదిస్తోంది. సుమారు 300 మందిని ఎంపిక చేసి యోగా దినోత్సవం రోజున మార్గదర్శకులుగా నిలిచేలా చేస్తోంది. ఇప్పటికే విశాఖలోని అన్ని కళాశాలలు, పాఠశాలల్లో రోజు యోగా శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తయినాయి. సుమారుగా మాకొచ్చిన అంచనా ప్రకారం 2 కోట్ల మంది రేపు జరగబోయేటటువంటి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి హాజరు కాగలుగుతున్నారు. వాళ్ళంతా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద ప్యారలర్గా ఒక 2,000 మందిని డెమాన్స్ట్రేటర్ని ఆ రోజు జూన్ 21 రోజు అవసరం అవుతారు. మొత్తం 247 ప్లాట్ఫామ్స్, ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 1000 మంది ప్రాక్టీస్ చేస్తుంటారు. ప్రతి 1000 మందికి ఒక డయాస్ ఏర్పాటు చేసి అక్కడ 2 డెమాన్స్ట్రేటర్ని, ఒక ఇన్స్ట్రక్టర్ని ఏర్పాటు చేస్తారు. అవంతా కూడా ఆయుష్ డిపార్ట్మెంటు అది అధికారులు వారి గైడ్లైన్స్తో ఏర్పాటు చేస్తున్నారు. మా బాధ్యతగా ఈ సుమారుగా 1500 మందిని ఈ స్టూడెంట్స్ని అఫిలియేట్ కాలేజ్ నుంచి ట్రైన్ చేస్తున్నాం. రామకృష్ణ బీచ్ దగ్గర నుంచి భీమిలి బీచ్ వరకు ఒకే ఎరాలో మనం 5 లక్షల మందితో చేయబోతున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యోగా టీచర్లు అందరూ కూడా ఒక సంఘటితమై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకొచ్చారు. కార్యక్రమంలో పాల్గొనే సాధారణ వ్యక్తులు ప్రతి ఒక్కరికి ఒక యోగా టీషర్టు, మ్యాటు ఇస్తూ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా చేయడానికి వాళ్ళు నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నారు.